హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఈపీఎఫ్లో అకౌంట్ ఉన్న వారికి శుభవార్త చెప్పిన ప్రభుత్వం అంటూ మరొక అప్డేట్ రావటం జరిగింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మనకు మరింత సమాచారం తెలుస్తుంది. ఈపీఎఫ్ఓ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పలు నిబంధనల నియమాల్లో మార్పులకు తాజాగా శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఉన్న పథకాల్లో ఒకేసారి భారీ మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఈపీఎఫ్ 1952, ఈపీఎస్ 1995 పథకాలు ఉండగా వీటి స్థానంలో కొత్త పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ రెండింటి స్థానంలో ఈపీఎఫ్ 2026, ఈపీఎస్ 2026 పథకాలను అమల్లోకి త్వరలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్చి 2వ తేదీన కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ పథకాలపై చర్చించి అనంతరం ఆమోదం తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వీటిని అమలు చేయాలని నిర్ణయించారు. కొత్త పథకాలపై త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ పథకాల రాకతో ఈపీఎఫ్ఓ విత్డ్రాలు, పింఛన్ ఖరారు, ఉద్యోగి యాజమాని వాటా వంటి పలు విషయాల్లో నూతన మార్పులు చేసింది. రూల్స్ ఉల్లంఘన పాల్పడితే కఠిన చర్యలు తీసుకోమన్నారు. యజమాని వాటాను ఉద్యోగి జీతం నుంచి కట్ చేయకూడదని కొత్త రూల్ తీసుకొచ్చింది. అలాగే ఈ వాటాను ఉద్యోగి నుంచి వెనక్కి తీసుకోకూడదని తెలిపింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఈపీఎఫ్ఓ హెచ్చరించింది. మరోవైపు పీఎఫ్లో కనీస నిల్వ 25% ఖచ్చితంగా ఉండాలి. మిగిలిన 75% ఎప్పుడైనా ఉద్యోగులు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ 25% ఉద్యోగం మానేశాక ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు కనీస నిల్వ ఉండాలనే నిబంధన లేకపోగా ఇప్పుడు ఈ కొత్త రూల్ తీసుకొచ్చారు.